హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ ప్రశాంత్. సో విజయ్ తలపతి అంటే తెలియని వారు ఎవరు ఉండరు. సో హీరో విజయ్ తలపతి అయితే ఎన్నో మూవీస్ అయితే తీయడం జరిగింది. మరి ఆ మూవీస్ లో చాలా హిట్ కూడా కొట్టారు, కొన్ని ఫ్లాప్ కూడా అయినట్లు మనకు తెలిసిందే. ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన లియో మూవీ కూడా ఎంతో హిట్ అయింది. సో విజయ్ తలపతికి అయితే ఎంతో మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. నాట్ ఓన్లీ తమిళనాడు ఇండస్ట్రీ నుంచే కాదు, ఇప్పుడు కేరళ నుంచి కానివ్వండి, అలాగే ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆ అభిమానుల్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎంతో మంది అభిమానులు ఇష్టపడే వారైతే ఉన్నారు. ఎందుకంటే విజయ్ తలపతి ఒక హీరోగానే కాదు, రియల్ హీరోగా కూడా ఎంతో హెల్పింగ్ నేచర్ అయితే ఉంది. అంటే ఎంతో హెల్పింగ్ కూడా కరోనా టైంలో కూడా ఎంతో మందికి అయితే హెల్ప్ చేయడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు విజయ్ తలపతి పెద్ద షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఆ ఫ్యాన్స్ కి విజయ్ తలపతి అయితే పొలిటికల్‌లకి ఎంట్రీ ఇస్తున్నట్లు అందరికీ తెలిసిందే. మరి పొలిటికల్‌లకి ఎంట్రీ ఇస్తే సో ఈ మూవీస్ తీస్తాడా తీయడా అనేది ఫ్యాన్స్ అయితే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడు. సో విజయ్ తలపతి అయితే తీయడనే తెలుస్తుంది. అలాగే కొన్నిట్లలో స్పీచ్లో అయితే నేను పొలిటికల్లోనే చాలా గట్టిగా అయితే కాన్సన్ట్రేషన్ చేస్తాను, సో గట్టిగానే పోటీ చేస్తాను అన్నట్టు చెప్పినట్లయితే తెలుస్తుంది. సో అంతకన్నా ముందు ది గ్రేటెస్ట్ హీరో రజనీకాంత్ కూడా పొలిటికల్లో ఎంట్రీ ఇచ్చి కొంచెం ఆరోగ్యం బాగాలేక కొంచెం అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే పొలిటికల్కి స్టాప్ చేయడం అయితే జరిగింది. మరి అంత తర్వాత కమల్ హాసన్ కూడా పొలిటికల్లోకి ఎంట్రీ ఇచ్చి కమల్ హాసన్ కూడా పొలిటికల్లో అంటే మూవీస్లో ఎంతో యాక్టింగ్లో కమల్ హాసన్ తర్వాత అని అందరికీ తెలిసిందే. సో కమల్ హాసన్ కూడా పొలిటికల్లో ఎంట్రీ ఇచ్చి కమల్ హాసన్ కూడా ఆగిపోవడం అయితే జరిగింది. కానీ అందులో కూడా మంచి పేరు అయితే తెచ్చుకున్నాడు, ఎన్నో మూవీస్ అయితే చేశాడు. అలాగే ఇప్పుడు మరి రాబోయే 2026 ఎలక్షన్లో విజయ్ తలపతి అయితే గట్టిగానే పోటీ చేస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది. అలాగే కొన్ని ఫొటోస్ కూడా బయటపడ్డాయి. కొన్ని ఫొటోస్ కూడా చాలా వైరల్ అవుతున్నాయి. ఎవరైతే విజయ్ తలపతికి ఫ్యాన్స్ ఉన్నారో ఆ ఫ్యాన్స్ కూడా అంటే ఇటు ఎలక్షన్స్కి కొంచెం సపోర్ట్ చేస్తారు, కానీ యాజ్ ఎ సినిమాటిక్గా సో విజయ్ని ఎక్కువ సినిమాల్లోనే చూడడానికి ఇష్టపడతారు. కానీ తర్వాత ఇప్పుడు సినిమాలు తీస్తాడా తీయడా అనేది అదే సస్పెన్స్. సో మరి ముందు చూడాలి తీస్తాడా తీయడం, కానీ చాలా వరకు అయితే తీయను అనేట్లయితే చెప్తున్నట్లయితే జరుగుతుంది. మరి చూడాలి, దానికోసం అయితే వెయిట్ చేయాలి. కానీ అంతకన్నా ముందు ఇప్పుడు 68వ సినిమా అయితే ఇప్పుడు రాబోతుంది. దానికి ఒక టైటిల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని అయితే టైటిల్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ మూవీలో అయితే డబుల్ యాక్షన్ అన్నట్లయితే ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశాడు. ఆల్రెడీ డబుల్ యాక్షన్లో మనకు ఒక బిగిల్ అలాంటి మూవీస్ అయితే రావడం అయితే జరిగింది, ఆల్రెడీ తీసి చూపించాడు. ఈ మూవీ కూడా చాలా పెద్ద హిట్ అవుతుందని అయితే ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. మరి చూడాలి, ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఇంతకీ మరి పొలిటికల్ తర్వాత తీస్తాడా తీయడా అనేది అదే సస్పెన్స్ మరి ఫ్యాన్స్కి అయితే. సో ఫ్యాన్స్ కూడా ఏమనుకుంటున్నారో ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయాలి. సో మీరు కూడా ఏమనుకుంటున్నారో అయితే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.